నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ. పరీక్షపై చర్చకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం. లద్దాఖ్ మా భూభాగమే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చైనా. పూజా హెగ్దేకు చంపేస్తామంటూ బెదిరింపులు, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్దే. మారనున్న సీఎం కాన్వే కార్ల రంగు, కీలక ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. అడ్డగోలుగా దోచుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుంటుంది, సెన్సేషనల్ కామెంట్ చేసిన నారా లోకేష్. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా, మనసులోని మాట బయట పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోను ప్లాన్ చేస్తాం, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. బీహార్ లో 8,700 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రూప్, సుమారు 10,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటన. ఏపీలో 40 లక్షలకు పైగా దొంగ ఓట్లను టీడీపీ చేర్పించింది. ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు. చంద్రబాబు నారాయణపై అసైన్డ్ భూముల కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు. ఇక వివరాల్లోకి వెళ్దాం. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోడీ ఏటా నిర్వహించే పరీక్షపై చర్చ 2024 కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎవరైనా అధికారిక వెబ్సైట్ లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. దీనికి జనవరి 12 వరకు గడువు విధించింది. అలాగే చర్చ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల చైనా నోరు పారేసుకుంది. లద్దాఖ్ ను భారత్ ఏకపక్షంగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. దీన్ని మేము గుర్తించలేదు. సుప్రీం తీర్పు చైనా భారత్ సరిహద్దు పశ్చిమ భాగ వాస్తవ స్థితిని మార్చలేదు. లద్దాఖ్ ఎప్పటికీ మా భూభాగమే అంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయితే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సుప్రీం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ పూజా హెగ్దేకు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు ఓ న్యూస్ నెట్టింటర్ తెగ వైరల్ అవుతుంది. ఇటీవల దుబాయ్ లో జరిగిన గొడవ తర్వాత పూజాను చంపేస్తామని బెదిరించారంట. దీంతో పూజ అక్కడి నుండి వెంటనే ఇండియాకు తిరిగి వచ్చిందంటూ ఓ వ్యక్తి ఇన్స్టాలో రాసుకొచ్చాడు. ఈ విషయంపై పూజా టీం స్పందించింది. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి నకిలీ వార్తలను ఎవరు ప్రారంభించారో తమకు తెలియదని క్లారిటీ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కాన్వే విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కాన్వేలోని అన్ని కార్లకు ఒకే రంగు ఉండేలా వాహనాలన్నిటికీ నలుపు రంగు వేయాలని సీఎం ఆదేశించారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ కాన్వేలోని అన్ని కార్లు తెలుపు ఉండగా రేవంత్ రెడ్డికి నలుపు రంగు ఇష్టం కావడంతో కార్ల కలర్ మారనుంది. సీఎం కారుకు TS07FF0009 నెంబర్ ను అధికారులు కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ప్రశ్నిస్తే బెదిరింపులు, అక్రమ కేసులు పెడుతున్నారని నారా లోకేష్ అన్నారు. విశ్రాంత ఉద్యోగులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అధికారంలోకి రాకముందు చాలా హామీలు ఇచ్చారు, ఒక్కటి చేయలేదు. తన్నే దున్నపోతు వైసీపీ ప్రభుత్వం, పాలిచ్చే ఆవు టీడీపీ. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే వైసీపీ కుట్ర చేస్తుంది. అడ్డగోలుగా దోచుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుంది అని మండిపడ్డారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. మా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ, వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి.
వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తాను ప్రభుత్వాన్ని కూలగొడతానని అనలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు ఎలా నెరవేరుస్తారో, నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారనేది సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేశానని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఎంపీసీఆర్హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటాం. అన్ని అంశాలపై అందరితో చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తాం. రేపు బీఎస్సీలో సమావేశాల ఏజెండాపై నిర్ణయం తీసుకుంటాం. రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ఉపయోగకరంగా ఉండదు. విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోను ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు. అదానీ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. బీహార్ లో దాదాపు 8,700 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో సుమారు 10,000 ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ వెల్లడించారు. బీహార్ లో లాజిస్టిక్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ రంగాలకు ఇప్పటికే తమ కంపెనీ దాదాపు 850 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఏపీలో దొంగ ఓట్లు పంచాయతీ ఢిల్లీకి చేరింది. వైసీపీ, టీడీపీ నేతలు ఈసీకి పరస్పరం ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. 40,76,000 దొంగ ఓట్లను టీడీపీ చేర్పించిందని, ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. దొంగ ఓట్లన్నీ టీడీపీ సానుభూతి పరులవే అని పేర్కొన్నారు. దొంగ ఓట్లు తొలగిస్తున్న BLO పై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని తెలిపారు. అసైన్ భూముల కేసు విచారణ వాయిదా పడింది. చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్లపై గతంలో తీర్పు రిజర్వ్ చేయగా అసైన్ భూముల కేసులో మరికొందరిని సిఐడి నిందితులుగా చేర్చింది. కేసు విచారణను రీఓపెన్ చేయాలని ఇటీవల సిఐడి పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ. పరీక్షపై చర్చకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం. లద్దాఖ్ మా భూభాగమే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చైనా. పూజా హెగ్దేకు చంపేస్తామంటూ బెదిరింపులు, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్దే. మారనున్న సీఎం కాన్వే కార్ల రంగు, కీలక ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. అడ్డగోలుగా దోచుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుంటుంది, సెన్సేషనల్ కామెంట్ చేసిన నారా లోకేష్. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా, మనసులోని మాట బయట పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోను ప్లాన్ చేస్తాం, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. బీహార్ లో 8,700 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రూప్ సుమారు 10,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటన. ఏపీలో 40 లక్షలకు పైగా దొంగ ఓట్లను టీడీపీ చేర్పించింది. ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు. చంద్రబాబు, నారాయణపై అసైన్డ్ భూముల కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.